నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామంలో రాయల్ సెట్టిబలెజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పి వెంకటాపురం గ్రామంలో నివాసితుడైన పిల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గుండె సంబంధిత చికిత్స చేయించుకున్న నేపథ్యంలో రాయల్ సెట్టిబలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ తరపున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాయల్ సెట్టిబలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అనుబోయిన రామ సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో సాటివారికి సహాయం చేయడంతో పాటు సామాజిక వర్గం అభ్యున్నతికి పాటుపడాలనే లక్ష్యంతో రాయల్ సెట్టిబలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ను స్థాపించడం జరిగిందని, నూతనంగా స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ ద్వారా సంఘంలోని సంఘీయులకు వారి వారి అవసరాల రీత్యా తమ వంతు సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ సెట్టిబలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సభ్యులు పిల్లి విజయగోపాల్, పాలిక సతీష్, గోబల సత్యబాబు, పెంకి సత్యనారాయణ, పంపిన మహేష్, కాకరపల్లి శ్యామ్, ములస బాబురావు, పెరికే వీరబాబు, దొంగ దుర్గాప్రసాద్, గుత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ రూరల్ గ్రామంలో ఉన్న సెట్టిబలిజ సంఘీయులు అందరూ కలిసి 1-2 సార్లు కూర్చుని చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక సంఘంగా ఏర్పడాలనేసి మా పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని ఇటీవల కాలంలో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము. దాని నామకరణ కూడా చేయడం జరిగింది. రాయల్ సెట్టిబలిజ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ అని నామకరణ చేశాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంఘంలో ఉన్న సభ్యులకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సంఘం ఇమీడియట్గా ఆదుకునే నిమిత్తం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరియు ఆర్థికంగా ఏదైనా పిల్లల చదువులు గట్రా ఆగిపోతే దానికి కూడా ముందుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో, మరియు ఏ విధమైన ఇబ్బంది వచ్చి ఏ కుటుంబమైనా ఏదైనా కొంచెం ఇబ్బందులు పడుతున్నారంటే సంఘం తరఫున ఎంతో కొంత మాకు తోచిన సహాయం అందివ్వాలన్న ఉద్దేశంతో మేము మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మా సంఘ సభ్యుడైన పిల్లి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో గుండె ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది హైదరాబాద్లో. వారిని కలిసి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో సంఘీయులందరూ కలిసి వచ్చి వారిని మీట్ అయ్యి వారికి సంఘం తరఫున ఒక 10,000 రూపాయలు చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. మరియు వారు అతి త్వరలో కోలుకోవాలనేసి సంఘం తరఫున ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరియు ఈరోజు మా సంఘంలో ఉన్న మరొక 2-3 సభ్యులు కొంచెం మెడికల్గా ఇబ్బందులు ఉన్నారనేది తెలిసింది. వారిని కూడా కలవడానికి సంఘం తరఫున వెళ్తాం. అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడిని సంఘం తరఫున కోరుకుంటున్నాను. జై సెట్టిబలిజ, జై సెట్టిబలిజ, జై సెట్టిబలిజ. కాకినాడ గైదులపాడు బిఎస్ రాజు కాలనీలో ఎన్నో ఏళ్లుగా నివాసంలో ఉంటున్న తమ ఇల్లు స్థలాలు సంబంధించి రిజిస్ట్రేషన్ కాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని అడ్వకేట్ పి నాగమణి పేర్కొన్నారు. కాకినాడ గైదులపాడు బిఎస్ రాజు కాలనీలో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్ సీలింగ్లో ఉన్నాయని అధికారులు చెప్పడంతో అవి రిజిస్ట్రేషన్ జరగడం లేదని అడ్వకేట్ పి నాగమణి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద బాధితులు నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ మిర్జా, జయదేవ్ వర్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. 22 ఏకర్ల పెట్టారని చెప్పని రిజిస్టర్ ఆఫీసులో చెప్పుకొచ్చారు. ఆ రోజు నుంచి మేము ఏదైనా దీన్ని మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితి వచ్చింది. మా వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా దీన్ని మార్పు చేసుకుని వెళ్ళిపోదాం చూడండి అని అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. మాది రమణాయపేటలో 148/6 సర్వే నెంబర్. అప్పటి నుంచి మేము 2090లో పన్నటువంటి వాళ్ళం. అప్పటి నుంచి ట్యాక్సులు పే చేస్తున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం. ఇన్ని చేస్తున్నా సరే ఏ మార్పు ఇంతవరకు లేదు. అమ్ముకోవడానికి మాకు అవకాశం కల్పించమని కలెక్టర్ గారు కోరుకుంటున్నాం. మేము బిఎస్ రాజు కాలనీ రెసిడెంట్స్ సుమారుగా ఒక 30 సంవత్సరాల బ్యాకే ఇల్లులు కట్టుకుని లేఅవుట్ చేయించుకుని మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చేయించుకుని ఇల్లులు కట్టుకున్నాము. కట్టుకున్నాక ట్యాక్సులు కూడా పే చేస్తున్నాం. దరిమిలా ఎప్పుడో కానీ ఇది ఎల్సీసీ ల్యాండ్ సీలింగ్ కేసులో ఉంది, సో రిజిస్ట్రేషన్లు చెయ్యలేము అని చెప్పేసి ఎస్ఆర్ఓ గారు అవసరం వచ్చి మేము అమ్మడానికి వెళ్ళినప్పుడు మాలో కొంతమంది రెసిడెంట్స్ దీని మీద రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్లు ఏవి జరగవని చెప్పారు. దానికోసమని మేము కష్టపడి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరం కూడాను డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి లోన్లు తెచ్చుకుని కట్టుకుని పిల్లల చదువులు చదివించుకుని వివాహాలు మ్యారేజ్లు అన్నీ చేసి ఓల్డ్ పేరెంట్స్ని కూడా చూసుకుంటూ ఇప్పుడు రిటైర్ అయ్యాం.
ఇప్పుడు ఏదైనా మా అవసరం నిమిత్తం ఏదైనా అమ్ముకుందాము లేదా ప్రాపర్టీని మార్పు చేసి మా పిల్లలకి మార్పు చేసి ఇద్దామంటే ఈ బ్యాన్ 22A ఉందని చెప్పేసి రిజిస్ట్రేషన్లు అవ్వటం లేదు. కనుక దాని రిజిస్ట్రేషన్ని మాకు హక్కు కల్పించాలని, అటు మా ఉండేటువంటి మా హౌస్ సైడ్స్ అన్నీ కూడా విఎస్ రాజు కాలనీ 2005 సర్వే నెంబర్ 205లో ఉండేటువంటి 205/1లో సర్వే నెంబర్ని ప్రోహిబిటెడ్ లిస్టులోంచి తొలగించాలని చెప్పేసి కలెక్టర్ వారిని కోరడం కోసం ఇవాళ మా కాలనీ వాసులందరం కూడా వచ్చాం. నేను నా భర్త రైలులో వెళ్లేటప్పుడు తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్ఫ్ చేసి నసీర్ అన్నతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఫేక్ వీడియోలను విడుదల చేశారని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె వీడియో రిలీజ్ చేశారు. తన ఫోన్ హ్యాక్ చేశారని ఫేక్ వీడియోలు విడుదల చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే గుంటూరు పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మా నసీరామ్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద జల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఈ వీడియో ఈ ట్రోల్ అయినటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది. అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ. నేను కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వర్క్ చేస్తా ఉన్నాము. గత 3 రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీర్ అహ్మద్ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు. శనివారం మా దృష్టికి వచ్చింది. మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారిక ఆనందం పొందుతూ బీసీల మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. దీని వెనకమాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము. కఠినమైన చర్యలు తీసుకుంటాము, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తవం. ఆదాని స్మార్ట్ కరెంట్ మీటర్ ఇంటికి షాపులకు వేయొద్దని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ప్రజలపై భారాలు వేయొద్దని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ రాజుకి వినతి పత్రం అందించడం జరిగింది. సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, వనసపాకల ఏరియా శాఖ కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ ఆదాని స్మార్ట్ మీటర్లు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మీటర్లు ప్రతి ఇంటికి బిగించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తూ ఆదాని సంస్థకు లాభాలు చేకూర్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాకినాడ రూరల్ నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ, ఆత్మకూరు కృష్ణాజీ, నాగేంద్ర, చంద్రశేఖర్, అప్పలరాజు, శ్రీను, సూరిబాబు, ఎం శ్రీను, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలని మోపుతా ఉన్నారు. అనేక భారాల్లో కనీస ధరలు ఇతర అన్ని పెరిగినా ఈరోజు విద్యుత్ ఛార్జీలను కూడా పెంచుతూ ఉన్నారు. మరోవైపు విద్యుత్ మీటర్లు మన ఇంటికి ఎవరింటికి విద్యుత్ మీటరు పాడవకపోయినా, పాడైందని కంప్లైంట్ ఇవ్వకపోయినా ఈరోజు అదానీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మీటర్లని ఒక కంపెనీ పెట్టి తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాలకి, ఇంట్లకి ఈరోజు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదానీ కంపెనీ మీటర్లను ఈరోజు తీసుకొచ్చి ఇంటికి బిగించడం అంటే మరింత దోపిడీ పెంచడమే. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు ప్రతి నెల పెరిగిపోతూ ఉన్నాయి. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఈపీడీఎస్ల పేరుతో, ఇతర పేర్లతో, సర్ఛార్జీల పేరుతో, అనేక ఛార్జీల పేరుతో వచ్చే బిల్లుకి అదనంగా వచ్చే బిల్లుకి సంబంధం లేకుండా ఈరోజు ఛార్జీలు పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మరి అదానీ మీటర్లు వేయడం ద్వారా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మెయిన్ రోడ్లలో ఇప్పటికే కమర్షియల్ ఏరియాలో మార్చున్నారు. కమర్షియల్ ఏరియాలో సర్వే చేస్తే 3 నెలల ముందు ఏప్రిల్లో, మేకి ముందు ఉన్న బిల్లుకి
జూన్ తర్వాత జూలై తర్వాత వచ్చే బిల్లుకి ఈరోజు పొంతం లేకుండా పోతా ఉంది, 3 రెట్లు పైగా పెరుగుతూ ఉంది. అదాని కరెంట్స్ మీటర్ని బిగించుకోవాలని చెప్పి ఎక్కడా లేదు. ఇప్పటికే మంత్రి గారు కూడా ప్రకటించున్నారు, మీరు మీటర్ వేయించుకోవద్దు, అవసరం లేకపోతే మానేయండి అని చెప్పి. కానీ ఈరోజు అన్యాయంగా అక్రమంగా వచ్చి ఆధార్ కార్డులు అడిగి మీటర్ మార్చాల్సిందని చెప్పి ఈరోజు అదానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఇంట్లో చొరబడతా ఉన్నారు. దీని వ్యతిరేకంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అదాని మీటర్లు బిగించడాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ రూరల్లో రమణయ్యపేట D4 సెక్షన్ వద్ద అసిస్టెంట్ ఇంజనీర్ గారికి ఇక్కడ ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు రాజా, సిపిఎం కాకినాడ రూరల్ పల్స్పాకల శాఖ కార్యదర్శి. తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద ఆగస్టు 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన అలాగే ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా, తంబళ్లపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూ ట్రూ ఆఫ్ పేరుతో మరో 12,771 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2019-20 నుంచి 2023-24 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ రిటైల్ వ్యాపార లోటు 12,771 కోట్లు ట్రూ ఆఫ్ భారం వేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపి బహిరంగ ప్రకటన చేశామని తెలిపారు. ఆ రోజేమో మా ప్రభుత్వం వస్తానే వెంటనే మేము దీనికి ఆమోదించాము, దీనికి వ్యతిరేకం మేమని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం మాట్లాడింది. ఈరోజు అది తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గురించి తప్పు నేను చేస్తాను రైతు అని చెప్పి ఈరోజు మళ్ళీ అదే దానికి మళ్ళీ తీసుకొచ్చినారు. అదనముగా ఇప్పుడు మున్సిపాలిటీలు అయితేనేమి పంచాయతీలు అయితేనేమి అధిక భారాలతో మనకు ఇప్పుడే విద్యుత్ ఛార్జీలు మన ప్రజలు మోపుతా ఉన్నారు. ఈ మోపే భారాన్ని వెంటనే వీళ్ళు కానీ ఉపయోగించకపోతే మనము కార్పొరేటర్లన్నీ తిరిగి అధిక చేస్తామని చెప్పి వాటిని గుడి చేస్తాము. ఇళ్ళకి కూడా మనం చెల్లించకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మన ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లాలో ఈరోజు మనం ఈ బి కొత్తకోట మండలంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ మన వచ్చినా కూడా కార్మికులు ఎక్కడ కూడా మాకు బిగించదండి, కార్మికులే ముద్దని చెప్పి మీరు కూడా దాన్ని ఇచ్చేలా వచ్చిన కార్మికులందరికీ నేను ఉద్యోగం చేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ కూడా మీరు బిగించుకోవద్దండి. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. డిజిటల్ మీటర్ వద్దు, డిజిటల్ మీటర్ వద్దు. గత 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని వైసీపీ మాజీ ఎంపీ వంగ గీత అన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారు. సంక్షేమం చేయడం కన్నా కక్ష సాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలీసులను, ఉద్యోగులను కూటమి ప్రభుత్వం పావులుగా వాడుకుంటోంది. పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా ఉన్నత స్థాయి నుంచి వచ్చింది. అన్యాయంగా అరెస్టు అయిన వారికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందని ఆశిస్తున్నా అని తెలిపారు. అక్రమ కేసులు బనాయించమంటున్నారు, జైళ్లలో పెట్టి మగ్గించమంటున్నారు. అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాల్ని, ఆంధ్రప్రదేశ్లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాకే చెప్పడం జరిగింది, ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల పట్ల శ్రద్ధ గల వ్యక్తి, నియోజకవర్గంలో 3 సార్లు ప్రజల అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి, గెలుపొందిన వ్యక్తి, పార్లమెంటరీ మరి ఆ లోక్సభ లీడర్గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానం తొందరగా ఆయనకి బెయిల్ మంజూరు చేయాలని, అదేవిధంగా తప్పనిసరిగా ఆయన ముందే చెప్పడం జరిగింది, ఈ కేసుల్లో మీరు నిజాలు నిరూపించండి, ఇవన్నీ అక్రమ కేసులు, తప్పకుండా ఈ కేసుల నుంచి బయటపడాలని మేమందరం కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఇలాంటి అక్రమ అరెస్టులను ఆపమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
నరసన్నపేట పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుంత ఏర్పడి నేటికి నెలలు కావస్తున్నా పట్టించుకోని వైనం దర్శనమిస్తుంది. కాంప్లెక్స్ నుండి ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాల రహదారి మీదుగా సర్వీస్ రోడ్డుకు వెళుతున్న దారిలో గుంత ఏర్పడింది. ఈ రహదారిలో ఎక్కువగా వాహన రాకపోకలు జరుగుతుండటంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ నరసన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోట చంద్రమోహన్ దేవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటూ కొనసాగుతున్న జర్నలిస్టులకు నేటి వరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు. తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.